హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోన్సాయి లైఫ్ పార్ట్ 1 లెసన్ యొక్క సమరీని మనం తెలుగులో చూద్దాం. ద మూమెంట్ ఐ సీ ద లెటర్స్ వెయిటింగ్ ఫర్ మీ ఆన్ ద డోర్ స్టెప్ వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ వర్క్ ఐ కాంట్ కంటైన్ మై ఎగ్జైట్మెంట్. ఓకే, సో నేను ఎప్పుడైతే ఇంటికి రాగానే ఉత్తరాలు అక్కడ పడుండడం చూస్తానో తలుపు దగ్గర నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి అబ్బూరి ఛాయాదేవి గారు చెప్తూ ఉన్నారనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫేస్ టు ఫేస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్. అది ఎలా అనిపిస్తుంది అంటే నన్ను ప్రేమించే వాళ్ళకి ఎదురుగా బొదురుగా ఉండి నిలబడి మాట్లాడినంత ఆనందాన్ని ఇస్తుంది నాకు, అది నాకు అంత సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ దే ఆర్ స్పీకింగ్ ఎఫెక్షనేట్లీ టు మీ. సో వాళ్ళు ఏదో వచ్చి నా దగ్గరికి ప్రేమగా నాతో మాట్లాడుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అంత సంతోషిస్తాను నేను ఎప్పుడైనా సరే లెటర్స్ నాకు దొరికి రాసినటువంటి ఉత్తరాలు నాకు కనిపించినప్పుడు అని చెప్పి చెప్తుందనమాట. ఇన్స్టెంట్లీ ద ఎగ్జాషన్ ఆఫ్ వర్క్, ఆఫీస్ వర్క్ వానిషెస్. ఓకే, సో ఇంతవరకు కష్టపడి అక్కడ చేసినటువంటి ఆ పని, ఆ ఇబ్బంది అంతా కూడా నేను మర్చిపోతాను. సో ఇంకా నేను దేన్ని పట్టించుకోను, నాకు ఎంతో ఆనందం సంతోషం కలుగుతుంది ఈ యొక్క ఉత్తరాలను చూసినప్పుడు అని చెప్పి తన యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుంటూ చెప్తూ ఉందన్నమాట. తర్వాత అండ్ మై హార్ట్ గ్రోస్ లైట్. ఓకే, సో నా యొక్క హృదయం అంతా కూడా వెలుగుతో నిండిపోద్ది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్ మటరింగ్. ఓకే, సో ఏమాత్రం కూడా ఇష్టం లేకోకుండా ఆ యొక్క మటర్ అంటే కంప్లైన్ అబౌట్ సంథింగ్ ప్రైవేట్లీ. సో ఎందుకు ఇట్లా ఈ పని చేయాలి అని చెప్పి గొణుక్కోవడం మానేసి వంటగదిలోకి వెళ్తూ గొణుక్కుంటూ ఆ చేసేటువంటి ఆ పని అంతా వదిలేసి చాలా ప్రేమగా సంతోషంగా ఉంటుంది అనమాట. ఆమెకి చాలా ఆనందంగా ఉంటుంది. ఓ నో, ఓ గాడ్, విచ్ ఈజ్ వాట్ ఐ యూజువల్లీ డూ వెన్ ఐ కమ్ బ్యాక్ టైర్డ్. ఓకే, సో నేను ఎప్పుడైనా సరే ఇంటికి రాగానే అబ్బా దేవుడా ఏంటి ఈ పని, అసలు ఈ పని ఏంటి, ఇది చేయడం ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి అనుకుంటా ఉంటాను అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేకుండా చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. ఓకే, సో ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే సరే ఒక పాట పాడదాం అనిపిస్తుంది, హమ్మింగ్ ఏ ట్యూన్, తర్వాత ఒక చిన్న కూని మంచి రాగాన్ని తీద్దాము అని అనిపిస్తూ ఉంటుంది, మేకింగ్ ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ. ఇంకా ఏమనిపిస్తుంది అంటే చక్కగా ఒక కప్పులో కాఫీ చేసుకొని తాగాలి అని అనిపిస్తుంది. అట్లాగే సేవరింగ్ ఈట్ సిప్. సేవరింగ్ అంటే ఎంజాయ్ ఈటింగ్. ఓకే, ఏదైనా సరే ప్రతి సిప్పు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రతి గుటకను కూడా ఆస్వాదిస్తూ తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ మోర్ ద సైట్ ఆఫ్ ఇన్లాండ్. ఓకే, సో ఇక్కడ ఇన్లాండ్ అంటే ఏంటి అంటే సముద్రానికి అవతల. Inland letters or envelopes in familiar hands gives me the energy and enthusiasm to quickly make and eat some pakodas or bhajis. ఇలాంటి లెటర్స్ ఎప్పుడైతే నేను తీస్తానో ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఎన్వలప్ అంటే ఈ యొక్క ఉత్తరం కవర్ ఉంటుంది కదా, సో దానిపైన ఉన్నటువంటి ఆ కవర్లో ఉన్న ఉత్తరాన్ని బయట తీసేటప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆ యొక్క సంతోషం ఎస్పెషల్లీ నాకు తెలిసిన వాళ్ళు నా మీద ప్రేమతో రాసినప్పుడు అది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది నాకు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అయితే ఆ ప్రతి గుడక కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట. వాట్ ఈస్ మోర్ ద సైట్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్స్ ఆర్ ఎన్వలప్స్. తెలిసిన వాళ్ళు రాస్తే నాకు ఇంకా సంతోషం వస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. సో అప్పుడే నేను చక్క పకోడీలు బజ్జీలు అలాంటివి కూడా తయారు చేసుకొని తింటాను, ఆ యొక్క సంతోషాన్ని ఇంకా పెంపొందించుకోవడం కోసం అని చెప్తుంది. ఈవెన్ దో ఐఎమ్ లేజీ అబౌట్ రైటింగ్ లెటర్స్, ఐ లవ్ టు రిసీవ్ వన్ ఫ్రమ్ సమ్ ప్లేస్ ఆర్ ది అదర్ ఎవ్రీడే. నాకు ఎవరికైనా లెటర్స్ రాయాలి అంటే చాలా బద్ధకం, ఎందుకంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటాను, ఇంట్లో పని చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, సో ఇవన్నీ చేయాలి కాబట్టి నేను ఎవరికి రాయాలి అని అనుకోను. కానీ నాకు ఎవరైనా రాస్తే మాత్రం అది తీసుకోవడం నాకు చాలా సంతోషం అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అండ్ సమ్ ప్లేస్ ఆర్ ది అదర్ ఎవ్రీడే, ప్రతిరోజు ఎవరైనా రాస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ లెటర్. ఇది అసలు నేను ఊహించలేదన్నమాట, ఊహించకుండా వచ్చినటువంటి ఉత్తరం. ఇఫ్ మై అక్కయ్య హూ డజంట్ నార్మలీ రైట్ వెంట్ అవుట్ టు హర్ వే టు రైట్ ఎ లెటర్. సో యాక్చువల్గా మా అక్కయ్య ఎప్పుడు కూడా ఉత్తరాలు రాయదనమాట. సో కానీ ఇప్పుడు రాసింది ఉత్తరం. ఓకే, సామాన్యంగా ఉత్తరాలు రాసేటువంటి వ్యక్తి కాదనమాట. సో కానీ ఈసారి రాసింది, అదే నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. సో దేర్ హ్యాస్ టు బి ఎ రీజన్. కారణం లేకుండా అస్సలు రాయదు, ఏదో గట్టి కారణమే ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అని విషయాన్ని చెప్పింది. యాజ్ ఐ ఓపెన్ ద లెటర్ ఐఎమ్ ఏ లిటిల్ అప్రిహెన్సివ్. ఓకే, సో నాకు కొంచెం అనుమానం వచ్చింది, ఈ యొక్క ఉత్తరాన్ని తెరిచేటప్పుడు నాకు కాస్త అనుమానం వచ్చింది. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ సమ్ బ్యాడ్ న్యూస్. ఇది మాత్రం ఎలాంటి చెడ్డవార్త అయి ఉండకూడదు అని అనుకున్నాను. యాక్చువల్లీ వెన్ థింగ్స్ ఆర్ ఫైన్, అన్ని చక్కగా ఉంటాయి కనుక నో వన్ బోదర్స్ టు రైట్. ఎవరు కూడా ఉత్తరం రాయాలి అని అనుకోరు కదా, అన్నీ బాగుంటాయి. సో ఏదో జరిగింది అందుకే ఉత్తరం రాసి ఉంటుంది మా అక్క అని చెప్పి అనుకుంటుంది. అమ్మలు, యూ మస్ట్ బీ వెరీ సర్ప్రైజ్ టు రిసీవ్ మై లెటర్. ఓకే, సో అమ్మలు అని పిలుస్తుంది అనమాట. సో వాళ్ళ అక్క ఇవన్నీ అమ్మలు అని పిలుస్తుంది. ఇంకా ఏంటంటే యూ మస్ట్ బీ వెరీ సర్ప్రైజ్ టు రిసీవ్ మై లెటర్. నా యొక్క ఉత్తరాన్ని తీయడానికి నీకు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించి ఉంటుంది. యూ వుడ్ బీ ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఐ వర్ టు టెల్ యూ దట్ యువర్ బావగారు అండ్ ఐ ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్. ఇంకా నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని నువ్వు చూసావు అంటే ఇంకా ఆశ్చర్యపోతావు. ఎందుకు అలా ఆశ్చర్యపోతావు అంటే నేను అట్లాగే మీ బావగారు కలిసి మీ యొక్క ప్రాంతం అయినటువంటి మీ ప్రాంతానికి వస్తూ ఉన్నాము మిమ్మల్ని చూడటానికి. అట్లాగే మాకు పని పడింది, సో దాని గురించి మీ దగ్గర కూడా వస్తున్నాము. వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ క్వైట్ ఏ వైల్ టు విజిట్ కాశీ అండ్ హరిద్వార్.
కాశీ హరిద్వార్ ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నాము, కాబట్టి అటు కాశీ హరిద్వార్ వెళ్ళి మీ దగ్గర కూడా వస్తాము అని చెప్పి చెప్తుంది అనమాట. వీ హ్యావ్ నో ఫౌండ్ ద టైమ్, సో ఇప్పుడు మాకు కొంచెం సమయం దొరికింది. ఐ హోప్ యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్కన్వీనియంట్. సో మేము ఇప్పుడు వస్తున్నాం కాబట్టి మీరేమో డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు, కాబట్టి మేము వచ్చి రావడం మీకు ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మై డియర్, ఇట్ సీమ్స్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే అక్కయ్య అట్లాగే బావగారు కలిసి వస్తున్నారనమాట మా దగ్గరికి. ఐ సెట్ టు మై హస్బెండ్ ఎగ్జైటెడ్లీ. సో అప్పుడు ఆయనకి చాలా ఆతృతగా చెప్పాను అనమాట ఆ యొక్క విషయాన్ని. ఈజ్ దట్ ట్రూ? వేర్ ఈజ్ ఇట్? గివ్ మీ ద లెటర్. ఓకే, సో అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటున్నారు, అది నిజమా? ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడుంది అసలు ఆ ఉత్తరం? ఏదో ఒకసారి నాకు ఆ ఉత్తరాన్ని ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. హీ సెడ్ అండ్ పుల్ ద లెటర్ ఫ్రమ్ మై హ్యాండ్. సో అట్లా మాట్లాడి నా చేతిలో ఉన్నటువంటి ఉత్తరాన్ని తీసుకున్నారు ఆయన. ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్ టు గెట్ ద కాఫీ అండ్ అదర్ థింగ్స్ రెడీ. సో నేనేం చేశాను అంటే వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకొని తర్వాత కాఫీని తీసుకొని ఇంకా కొన్ని మిగతా పనులన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అక్కయ్య అండ్ బావగారు వర్ కమింగ్ టు దిస్ సిటీ. ఓకే, సో అక్కయ్య బావగారు చాలా కాలం తర్వాత ఈ యొక్క నగరానికి వస్తూ ఉన్నారు. అండ్ ఆర్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్. నా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా అక్కయ్య బావగారు రాలేదు, ఇప్పుడు వస్తూ ఉన్నారు మా అక్కయ్య బావగారు. ఐ హ్యాడ్ లుక్ ఫార్వర్డ్ టు దర్ విజిట్ ఆల్ దిస్ ఇయర్. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వస్తారా మా అక్కయ్య వాళ్ళు, ఎప్పుడు వస్తారా అని చెప్పి నేను ఎంతో ఎదురు చూశాను. సో చివరికి ఫైనల్లీ ఎలా అయితే వస్తున్నారు, సో వాళ్ళు రావటం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అని చెప్పి మనకి అబ్బూరి ఛాయాదేవి గారు చెప్తూ ఉన్నారనమాట ఆవిడ యొక్క. తర్వాత ఐ హ్యాడ్ నెవర్ లెఫ్ట్ దేర్ లిటిల్ విలేజ్ టు గో ఎనీవేర్. ఓకే, సో వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా వారి యొక్క ప్రాంతాన్ని, దే హ్యాడ్ నెవర్ లెఫ్ట్, ఎప్పుడు కూడా వారి యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. యూజింగ్ చిల్డ్రన్, క్యాటిల్, కుకింగ్ ఎక్సెట్రా యాజ్ ఎక్స్క్యూజెస్. వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు ఉన్నారు, ఇంకా ఏంటంటే జంతువులు వాటిని చూసుకోవాలి, తర్వాత చూసినట్లయితే కుకింగ్ అనమాట, సో వంటలు వండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ పనులన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ పనులన్నీ చేయాలి కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదనమాట వాళ్ళకి. అండ్ దే హ్యాడ్ ఆల్వేస్ అవాయిడెడ్ మూవింగ్ అవుట్. సో అందుకని ఈ పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసుకోలేదు పాపం. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇమాజిన్ దే ఆర్ కమింగ్ టు అవర్ హౌస్ అండ్ టు దిస్ బిగ్ సిటీ. ఓకే, సో ఇన్ని రోజుల తర్వాత ఎలాగైతే అన్ని వదిలించుకొని మా దగ్గరకు వస్తున్నారు, సో అది నాకు చాలా సంతోషం అని చెప్పి అక్కయ్య ఈజ్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. నేను చదువుకున్నంత ఎక్కువగా అక్కయ్య పాపం చదువుకోలేదు. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ అట్లాగని ఆమె చదువులేనటువంటి నిరక్షరాస్యురాలు అని చెప్పడానికి లేదు. ఐ మీన్ నాన్నగారు డిడ్ నాట్ లెట్ హర్ స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. నాన్నగారు ఏం చేశారు అంటే 5వ తరగతి అయిన తర్వాత ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పి తనని చదువు మానిపించేశారనమాట. 5వ తరగతి వరకు అయితే చదువుకుంది. ఆఫ్ వాట్ యూజ్ వాజ్ ఎడ్యుకేషన్ ఫర్ ఏ గర్ల్. సో అలాంటి సమయంలో ఆ రోజుల్లో స్త్రీకి అంత అవసరమే వచ్చింది చదువు అంటే, ఆడపిల్లలకి అంత చదువేం అవసరం లేదు అని చెప్పి అనుకున్నారనమాట వాళ్ళ నాన్నగారు. Those were the days when people thought it was enough if a girl was able to keep the washerman's account. ఆ రోజుల్లో ఏమనుకునేవాళ్ళు అంటే బాగా ఉన్న వాళ్ళలో ఆడపిల్లలు ఇంటిల్లో పనిచేసేటువంటి వారు, దోబీలు ఉంటారు కదా, బట్టలు ఉతికేటువంటి వారు, సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేంత లెక్కలు వాళ్ళకి తెలిస్తే చాలు అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. ఆ డబ్బులు లెక్కేసి ఇవ్వాలి కదా, ఓహో ఇన్ని రోజులకు వచ్చారు, రోజుకి చొప్పున ఇన్ని డబ్బులు అలాగ లెక్కేసుకొని అలా చెప్తూ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి సరిపోయినటువంటి జ్ఞానం ఉంటే చాలు ఆడపిల్లలకి అని చెప్పి నమ్మేవాళ్ళు. లేటర్ వెన్ ఐ వాజ్ బోర్న్ దేర్ వాజ్ ఎన్ మచ్ డిబేట్ యాజ్ టు వెదర్ ఏ గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. కానీ నేను పుట్టిన తర్వాత, నేను కొంతకాలానికి పుట్టాను, కొన్ని సంవత్సరాల తర్వాత, మా అక్క పుట్టేసిన తర్వాత. సో నేను పుట్టిన తర్వాత ఏంటి అంటే మనుషులు ఓహో ఈ పిల్లకి చదువు అవసరమా లేదా అనేటువంటి విషయంలో గొడవడటం అనేటువంటిది, దాని మీద ఒక పోరాటాన్ని తీసుకురావటం లేదా ఒక గొడవలాగా దాన్ని తీసుకురావడం అనేటువంటిది మానేశారనమాట. ఐ వాజ్ లక్కీ దట్ మై ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్. నేను నిజంగా అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క సమయంతో పాటు మా నాన్నగారు కూడా చాలా వరకు మారారు. ఆయన మారారు కాబట్టి నన్ను కూడా చదువుకొని ఇచ్చారు, చదువుకున్నాను చక్కగా. హీ డింట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్. అట్లాగే ఆయన నన్ను కాలేజీకి పంపడానికి కూడా ఏమాత్రం ఆలోచించలేదు, సిగ్గుపడలేదు, చక్కగా సంతోషంగా నన్ను కళాశాలకు పంపించి చదివించారు. నో గర్ల్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కెన్ బీ సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఎవ్వరు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇంత చదువుకొని ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడరు కదా, చక్కగా ఉద్యోగం చేయాలి అని చెప్పి అనుకుంటారు. బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళైపోయిన తర్వాత చక్కగా ఒక గృహిణిలాగా ఇంట్లో ఉండేటువంటి పనులన్నీ కూడా పెళ్ళైన తర్వాత పనులు చూసుకోవాలి అని చెప్పి కోరుకోరు చదువుకున్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే. షీ వుడ్ వాంట్ టు పుట్ హర్ ఎడ్యుకేషన్ టు గుడ్ యూస్. ఎందుకంటే తను చదువుకున్నటువంటి ఆ చదువునంతటిని కూడా ఒక మంచి అవసరానికి వినియోగించాలి అని చెప్పి ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది అనమాట. అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఏదో ఒక రకంగా మన యొక్క జీవితంలో మనకు కావాల్సింది సాధించడం కోసం ఈ యొక్క చదువును వినియోగించాలి, ఉద్యోగం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి అని చెప్పి నమ్ముతారు కదా.
సో ఈవిడ కూడా అలాగే అనుకున్నాను. ఐ టూ వాజ్ డ్రివెన్ బై సేమ్ డిజైర్. సో నేను కూడా అలాంటి కోరికే కలిగి ఉన్నాను, అలాగే నేను కూడా ముందుకు నడిచాను అనమాట. ఈవెన్ దో మై హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్, ఐ టుక్ అప్ ఓన్ యాజ్ వెల్. మా ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, ఓకే. సో ఆయన పని చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సరే ఆయనతో పాటు నేను కూడా పని చేయాలి అని చెప్పి నేను కూడా ఒక ఉద్యోగాన్ని చేయడం ప్రారంభించాను. బికాజ్ అక్కయ్య వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, అక్కయ్య చదువుకోలేదు, ఓకే. షీ వాజ్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ విలేజ్. కానీ అక్కయ్య ఏం చేశారు, అక్కయ్యకి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆయన ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రోజుల్లో అలా ఉందన్నమాట. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి. దో మై బావగారు వాజ్ ఎడ్యుకేటెడ్, బావగారు బాగా చదువుకున్నారు. హిజ్ ఐడియల్స్ మేడ్ హిమ్ చూజ్ అగ్రికల్చర్ యాజ్ హిస్ ప్రొఫెషన్. అతని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ కూడా వ్యవసాయం చేయాలి, చక్కగా మన యొక్క ప్రాంతంలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన దాన్నే ఒక వృత్తిగా ఎంచుకొని వ్యవసాయాన్ని అక్కడే స్థిరపడ్డారు, ఆ గ్రామంలోని. హీ సెటిల్ డౌన్ ఇన్ ద విలేజ్ టు కల్టివేట్ హిస్ ల్యాండ్. ఆయనకున్నటువంటి భూమిని సాగు చేసుకోవడం, ఆయనకున్న భూమితో వ్యవసాయం చేస్తూ ఇంకా ఆయన అక్కడే స్థిరపడిపోయారు, ఆ గ్రామంలోనే. అక్కయ్య గ్రూ అకస్టమ్డ్, అంటే హ్యాబిచ్యుయేటెడ్ టు ద విలేజ్ లైఫ్. ఇంకా అక్కయ్యకి ఏమైందంటే ఇక ఆ యొక్క అలవాటు, గ్రామంలో ఉండేటువంటి అలవాటు అయిపోయింది అనమాట. సో అక్క గ్రామంలో జీవించడం, ఓకే, ఇంకా వ్యవసాయం చేయడం, ఇంకా మిగతా పనులన్నీ కూడా చూసుకోవడం. సో అట్లా గ్రామంలో స్థిరపడిపోయి ఆ గ్రామీణ జీవితం అనేటువంటిది ఆవిడకి అలవాటు అయిపోయింది వాళ్ళ అక్కయ్యకి. బూరి ఛాయాదేవి గారి అక్కయ్య బ్రాడ్ సో మెనీ థింగ్స్, క్యూకుంబర్, గోంగూర, డ్రమ్ స్టిక్స్, అప్పడమ్స్, వడియమ్స్ అండ్ కోకోనట్స్. అక్క చాలా తీసుకొచ్చింది నా కోసం. ఏమేమి పట్టుకొచ్చింది, బీరకాయలు తెచ్చింది, గోంగూర తీసుకొచ్చింది, అలాగే డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాయలు తీసుకొచ్చింది, అప్పడాలు తీసుకొచ్చింది, వడియాలు తీసుకొచ్చింది, కొబ్బరికాయలు తీసుకొచ్చింది. ఐ హోప్ యూ డోంట్ మైండ్, ఐ హ్యావ్ బ్రాట్ యూ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా ఏం చెప్తుందంటే నువ్వేం అనుకోగా నేను ఇవన్నీ తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది అనమాట. లైక్ కుచెలా, ఓకే. సో ఏంటి ఇవన్నీ తీసుకొచ్చాను కదా అని చెప్పి నువ్వేమీ అనుకోవు కదా అని చెప్పి అంటుంది వాళ్ళ చెల్లెల్ని, ఓకే. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దెమ్ ఆర్ నాట్, షీ సెడ్ రేదర్ హెసిడెంట్లీ. నీకు ఇవన్నీ నచ్చుతాయో లేదో మనకు తెలియదు, నేనైతే పట్టుకొచ్చేసాను అని చెప్పి వాళ్ళ అక్కయ్య చెప్తూ ఉన్నారనమాట. ఎవరికి ఇష్టం ఉండదో, అది గ్రామం నుండి తీసుకొచ్చినటువంటి గోంగూర, ఇంకా బీరకాయలు చెట్లు కాసినటువంటి తీసుకొస్తే ఇంకా సంతోషంగా ఆనందంగా తీసుకొని వాటిని వండుకుంటారు. కానీ ఎవరు ఇబ్బంది పడరో బాధపడరో, వాళ్ళకి ఇంకా ఇష్టంగా ఉంటుంది అనమాట. Why do you say that? You have actually brought all things which we wanted, okay. సో నాకు ఏవైతే కావాలో అవన్నీ కూడా నువ్వు పట్టుకొచ్చావు. అవి తీసుకొచ్చి మళ్ళీ ఏంటి నీకు ఇష్టమేనా, నీకు ఇది ఆడడం ఇష్టమేనా అని అడుగుతున్నావు. నాకు ఏం కావాలో అవన్నీ కూడా పట్టుకొచ్చావు చక్కగా నువ్వు. వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హియర్. ఇవన్నీ మాకు ఇక్కడ దొరకవు, అసలు ఈ ప్రాంతంలో మాకు దొరకవు, ఢిల్లీలో. ఇఫ్ యువర్ మరిది హ్యాస్ గోంగూర పులుసు, క్యూకుంబర్ పప్పు అండ్ డ్రమ్ స్టిక్స్ చారు, హీ ఫీల్స్ యాజ్ ఇలేటెడ్ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ హ్యాడ్ ఏ సంప్చుయస్ ఫీస్ట్, ఓకే. సో ఏంటి అంటే ఆయన చాలా సంతోషిస్తారు. మీ మరిది గారికి గనక నేను తీసుకొచ్చి, అంటే ఈ యొక్క అబూరి ఛాయాదేవి గారి యొక్క హస్బెండ్ అనమాట, ఆయనకి గనక నేను ఈ గోంగూర పులుసు, క్యూకుంబర్ పప్పు అంటే బీరకాయ పప్పు, ఇంకా డ్రమ్ స్టిక్స్ చారు అంటే ములక్కాయ చారు, ఇవన్నీ కనుక నేను చేశాను అంటే ఇంకా ఆయనకి ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. స్కంప్చియస్ ఫీస్ట్ అంటే గ్రాండ్, ఇంకేదో మంచి ఘనమైనటువంటి భోజనం, ఆర్భాటమైనటువంటి భోజనం పెట్టినంత సంతోషంగా ఫీల్ అవుతారు. ఆయనకి చాలా సంతోషం ఇలాంటివి తినాలి అని చెప్పి. సో నువ్వు అవి తీసుకొచ్చి ఇంకా నువ్వు ఏంటి నేను తీసుకొచ్చాను కదా, నువ్వేం అనుకో కదా అని అంటున్నావు ఏంటక్క అంటూ ఉందన్నమాట. విత్ మై ఆఫీస్ వర్క్ ఐ ఆమ్ అనేబుల్ టు మేక్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్. నేను ఆఫీస్కి వెళ్తూ అక్కడ పనులన్నీ చూసుకుంటూ, ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పనులన్నీ చూసుకుంటూ ఈ యొక్క అప్పడాలు వడియాలు ఇవన్నీ వేయడానికి నాకు సమయం సరిపోవట్లేదు, నాకు ఓపిక ఉండట్లేదు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్ ఐ ఆమ్ టూ లేజీ టు డూ సచ్ వర్క్. నాకు ఒకవేళ కొద్ది ఖాళీ సమయం దొరికినప్పటికీ సరే నాకేంటంటే బద్ధకంగా ఉంటుంది అనమాట. అబ్బా ఇప్పుడు ఇది చేయాలా అనేటువంటి ఫీలింగ్లో ఉంటాను అనమాట. నాకు చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా నాకు రాదు. తర్వాత యూ నో మీ డోంట్ యూ ఐ సెడ్ విత్ ఎ లాఫ్. అలా నవ్వుకుంటా నీకు తెలుసు కదా ఈ విషయం, నీకు తెలుసుగా అని చెప్తూ ఉందన్నమాట. దట్స్ ట్రూ బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బీ డెడ్ టయర్డ్. అవునులే అది నిజమే, నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఎంత అలసిపోతావు, ఎంత అలసిపోయి ఉంటావు పాపం, ఎక్కడ చేస్తావులే. హౌ కెన్ యూ దెన్ ప్రిపేర్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్ అండ్ మేక్ ఇడ్లీస్ అండ్ దోసాస్. ఇవన్నీ ఎక్కడ చేస్తావు నువ్వు, ఓకే. అప్పడాలు వడియాలు ఇడ్లీ దోశలు ఇవన్నీ ఎక్కడ చేస్తావు, నీ వల్ల ఎక్కడ అవుతుంది. ఇడ్లీ చేయాలంటే పప్పు బియ్యం నానబెట్టాలి, ఓకే. అట్లా వేయాలంటే పప్పు బియ్యం నానబెట్టాలి, ఇడ్లీ వేయాలంటే పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ అవన్నీ చేయాలి. సో ఇదంతా చాలా కష్టంతో కూడిన పని. ఐ డోంట్ నో హౌ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ద ఆఫీస్. నువ్వు ఇంట్లో పని అట్లాగే ఆఫీస్లో పని పాపం ఎలాగ చేసుకుంటున్నావో ఏమో అని చెప్పి వాళ్ళ అక్క అంటుందన్నమాట. అక్కయ్య కన్సోల్డ్ మీ. సో అట్లా చెప్తూ నన్ను ఓదార్చిందనమాట. వాట్ ఏ రెక్స్డ్ జాబ్
సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్. నిజంగా ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే నాకు ఈ యొక్క ఉద్యోగం వెరీ అన్హ్యాపీ అండ్ మిజరబుల్, చాలా కష్టంతో కూడినటువంటి పని అనమాట. అంత ఇష్టంగా లేదు, అయినప్పటికీ సరే నేను చేస్తాను. ఒక్కోసారి అసలు ఇది వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది. తర్వాత పీపుల్ సే సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ బిఫోర్ యూ సాల్వ్ దోస్ అవుట్ సైడ్. బయట ఉన్నటువంటి సమస్యల్ని నువ్వు సరి చేసే ముందమ్మా, పరిష్కరించే ముందు నీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ముందు పరిష్కరించుకో అని చెప్పి జనాలు చెప్తూ ఉన్నప్పుడు నాకు భలేగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తుంది వాళ్ళ అక్కతో. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్, లుక్ ఆఫ్టర్ ఆఫీస్ వర్క్ ఈజ్ అన్ అప్హిల్ టాస్క్ ఫర్ ఏ ఉమెన్. ఓకే, అంటే డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇంట్లో పనులన్నీ వదిలేసి ఆఫీస్లో పనులన్నీ చేయడానికి వెళ్తే అది చాలా కష్టతీరమైనటువంటి కష్టంతో కూడిన పనిలాగా ఉంటుంది అనమాట స్త్రీలకి. అక్క అని చెప్పింది. ఐ సైడ్ స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క అనుభవంలో నుండి జరిగిన విషయాలన్నీ కూడా అక్కయ్యకి నేను చెప్తూ ఉన్నాను అనమాట. డోంట్ థింక్ లైక్ దాట్ అమ్మలు, హౌ ఫార్చునేట్ యూఆర్. అట్లా ఎప్పుడు అనుకోబాక అమ్మలు, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నిజంగా. టచ్ వుడ్, అసలు నిజంగా చూసినట్లయితే నీ యొక్క సంతోషాన్ని బట్టి ఎంతో ఆనందం, నీకెంతో సంతోషం. అది నువ్వు చాలా సంతోషించాలి, ఆనందించాలి, సంతృప్తిగా ఉండాలి. యు ఆర్ స్టడీడ్ వెల్, బాగా చదువుకున్నావు. హ్యావ్ ఏ జాబ్ లైక్ ఏ మ్యాన్, మగోళ్ళు ఉద్యోగం చేసినట్టుగా మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు. అండ్ ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్, అట్లాగే మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నావు. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. ఎవరిని దేని గురించి డబ్బులు అడుకోవాల్సినటువంటి అవసరం, ఏదైనా నీకు కావాలి అంటే వాళ్ళని అడుకోవాల్సినటువంటి పని నీకు లేదు. యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్ అన్లైక్ అస్. మాకులా కాకుండా చక్కటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. హూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హస్బెండ్స్ ఈవెన్ ఫర్ ఎ ఫ్యూ పైస్. ఓకే, వర్త్ ఆఫ్ కరివేపాకు సెడ్ అక్కయ్య. కనీసం కరివేపాకు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పైసలు కూడా మా ఆయన దగ్గర అడిగి తీసుకోవాలి మేమందరం చదువుకొని వారం. నీకు అలాంటి పరిస్థితి లేదు. నువ్వు చక్కగా నీకు ఏది కావాలంటే అది నువ్వు సంపాదించిన డబ్బులతో నువ్వు కొనుక్కునేటువంటి స్వాతంత్రం నీకుంది. ద గ్రాస్ ఈస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఓకే, సో ఐ థాట్ టు మై సెల్ఫ్, వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ. ఓకే, సో అంతా బాగానే ఉంది. అయితే ఇంతకీ నేను నేను ఇలాగ అనుకుంటూ ఉన్నాను అంతా బాగానే ఉందని. వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ, ఇంతకీ నీ కూతురు ఏం చదువుతుంది ఇప్పుడు. ఐ యాస్ చేంజింగ్ ద టాపిక్. సో వేరే యొక్క మాటలోకి వెళ్తూ వేరే విషయం గురించి మాట్లాడుతూ ఇంకా టాపిక్ని మారుద్దాంలే అనేటువంటి ఉద్దేశంతో అంశాన్ని మార్చేసి ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుతుంది అక్క అని చెప్పి అడిగింది. షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ ఎట్ స్కూల్. సో తను ఇంకా చివరి సంవత్సరానికి వచ్చేసింది ఈ యొక్క పాఠశాల చదువు అంతట్లో, అంటే స్కూలింగ్లో 10th క్లాస్కి వచ్చిందనమాట. ఇఫ్ బై గాడ్స్ గ్రేస్ షీ క్లియర్స్ హర్ ఎగ్జామ్స్, ఆ పరీక్షలు అన్నీ కూడా చక్కగా రాసి అన్నీ కూడా ముగించుకుంటే కనుక ఐఎమ్ డిటర్మైన్ టు సెండ్ హర్ టు